నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. నాటి వార్తా విశేషాలు. విజయవాడలో వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు. ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలను పరిశీలించారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్ సింగ్ నగర్లని పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రికి వివరించారు. ఏరియల్ సర్వే అనంతరం ముఖ్యమంత్రి నివాసంలోని హెలీప్యాడ్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వరద కారణంగా దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్లని పరిశీలించారు. అనంతరం జక్కంపూడి కాలనీ మిల్క్ ఫ్యాక్టరీ ప్రాంతాన్ని ఎన్డీఆర్ఎఫ్ బోట్లో వెళ్లి పరిశీలించారు. విజయవాడ కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కి చేరుకుని వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ని కేంద్ర మంత్రి తిలకించి గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. వరద బాధితులకి శుక్రవారం నుంచి నిత్యావసరాల కిట్లు పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మొదటి రోజు 50,000 కుటుంబాలకి కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలు, లీటర్ వంట నూనెతో కూడిన కిట్ ని బాధితులకు అందజేయనున్నట్లు చెప్పారు. గురువారం నుంచి వరద ప్రాంతాల్లో సబ్సిడీ ధరలపై కూరగాయల విక్రయాలు మొదలయ్యాయి. 2 లక్షల కుటుంబాలకి నిత్యావసర కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఈ పాస్ మిషన్ ద్వారా సరుకుల పంపిణీ జరుగుతుందని అన్నారు. రేషన్ కార్డులు లేని వారికి ఆధార్ కార్డు ద్వారా లేదా బయోమెట్రిక్ ఆధారంగా పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. గ్యాస్ కంపెనీలు కూడా సర్వీస్ చేసేందుకు ముందుకు వచ్చాయని, ముంపు ప్రాంతాల్లో 12 సర్వీసు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని వెల్లడించారు. ప్రాథమికంగా వచ్చిన అంచనాల మేరకు సుమారు 2 లక్షల బెనిఫిషరీస్ ని ఐడెంటిఫై చేశాం. వాళ్ళందరికీ కూడా మ్యాపింగ్ జరుగుతుంది. అందుకనే ఇందాక మీతో అన్నట్టు మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ నుంచి ముందు మొదలుపెట్టి ప్రారంభించి క్రమేకంగా వేరే ప్రాంతాలు కూడా పూర్తి చేసుకుంటాం. అంటే గతంలో సంతకాలు తీసుకుని ఆధార్ కార్డులు తీసుకున్నటువంటి పరిస్థితి లేకుండా ఈ పాస్ మెషిన్లో నమోదు చేసుకుంటాం వీళ్ళ ఫింగర్ ప్రింట్. ఎందుకంటే ఆ డేటా ఆల్రెడీ మా దగ్గర ఉంటుంది కాబట్టి పౌర సరఫరాల శాఖ ఏ విధంగా మేము ప్రతి నెల మేము రేషన్ సరఫరా చేస్తామో ఆ విధంగా ఆ బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ కోసం మేము ఈ పాస్ మెషిన్లు వాడతాం. ఎవరికైతే రేషన్, చాలా మంచి ప్రశ్న, ధన్యవాదాలు, మర్చిపోయిన అంశం. ఎవరికైతే రేషన్ కార్డు లేవో వాళ్ళు ఆధార్ కార్డులో బేస్ చేసుకుని చూపిస్తే దాన్ని నమోదు చేసుకుని ఇమీడియట్గా వాళ్ళు కూడా ఇదే విధంగా సరఫరా చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాన్ని మేము పాటిస్తాం. థంబ్ ఇంప్రెషన్ ఇస్ ఇనఫ్. థంబ్ ఇంప్రెషన్ బేస్ చేసుకుని ఈ పాస్ మెషిన్ ద్వారా నమోదు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మేము అందిస్తాం. చాలా లిబరల్గా ఉండాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఖచ్చితంగా రేపే మొదలు పెడుతున్నాం కాబట్టి కొంచెం మాకు కూడా పూర్తిగా ఈ లాజిస్టిక్ సపోర్ట్ ఏ విధంగా ఉంది. ఎందుకంటే వివిధ జిల్లాల నుంచి మేము బియ్యం తరలించాం. 25 కిలోలు ప్యాకింగ్ చేయాల్సి వచ్చింది. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టు ఈ 5 సరుకులు కూడా వాటిని కూడా మళ్ళీ ప్యాకింగ్ చేసి నీట్గా ప్రతి కుటుంబానికి అందించడానికి మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. కొంచెం సహకరించండి. రేపు ఉదయం నుంచి కూడా ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఇంటికి మేము వచ్చి సరఫరా చేయాలనే ఒక ప్రయత్నం మాత్రం రేపు చేసి సక్సెస్ అవుతామని మేము ఆశిస్తాం. ఆకలి చావులు అంటూ సాక్షి పత్రిక తప్పుడు కథనాలు ప్రచురించడం దుర్మార్గమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆక్షేపించారు. వరద బాధితులకి సహాయం అందటం లేదంటూ జగన్ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. వరదల్ని రాజకీయం చేయడం వైసీపీకి చెల్లిందని మండిపడ్డారు. గుంటూరు ఆర్టీఓ కార్యాలయం రోడ్డు శ్రీ మౌర్య కన్వెన్షన్ హాల్ వద్ద హోటల్స్ అండ్ అలైడ్ ఇన్స్టిట్యూషన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో గురువారం వరద బాధితుల సహాయార్థం విజయవాడకు వెళ్తున్న ఆహార పంపిణీ వాహనాలకి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పచ్చ జెండా ఊపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వరద బాధితులకి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందుతున్నాయని పేర్కొన్నారు. వరద బాధితుల్ని ఆదుకునేందుకు హోటల్స్ అండ్ అలైడ్ ఇన్స్టిట్యూషన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మౌర్య సుబ్రహ్మణ్యం, నగర అధ్యక్షులు సాంబశివరావు, కార్యదర్శి అర్చిడ్ వంశీకృష్ణ, మానస కిరణ్, మౌర్య ప్రతాప్, సిద్ధార్థ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జరిగిన విపత్తు కారణంగా విజయవాడ నగరం అంతా జల దిగ్బంధమైంది. ప్రజలంతా అతలాకుతలంగా ఉన్నారు. ఇంకా నీళ్లలోనే
నడుములు ఎత్తు నీడల్లోనే అట్లా నిలబడి ఉన్నారు. వాళ్ళకు కూడా ఆహార పదార్థాలు కానీ ఇవి కానీ అనేది చేరవేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షణలో 24 గంటలు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ నిరంతరంగా శ్రమ చేస్తూ ఉన్నారు. వీరందరి శ్రమే అన్నిటికీ సమాధానం అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. అలానే మా గుంటూరు జిల్లా అసోసియేషన్ వారు మా గళ్ళా మాధవ్ గారి సూచన మేరకు ఆహార పదార్థాలు అన్నీ సరఫరా చేస్తూ ఉన్నాము. ఈరోజు బ్రెడ్లు, వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పంపిస్తూ ఉన్నాము. ఇదే విధంగా మా జిల్లా అసోసియేషన్ నుంచి ప్రజలకి ఎప్పుడూ చేరువలోనే ఉంటాము. ప్రజలకి ఏ అవసరం వచ్చినా మేము ముందుంటూ ఉంటామని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విజయవాడ వరద బాధితుల కోసం భారీగా ఫుడ్ పంపిణీ మన హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం గారు, సాంబశివరావు గారు అండ్ హోటల్ యాజమాన్యాలు మొత్తం కూడా కలిసికట్టుగా ఈరోజు బ్రెడ్, వాటరు విజయవాడ వరద బాధితులకు పంపిస్తున్నారు. ఇంకా జలదిగ్బంధంలోనే చాలామంది ఉన్నారు. మళ్ళీ కూడా నిన్న రాత్రి వర్షం కురిసింది. అది బయట వేసే పరిస్థితుల్లో ప్రభుత్వం చాలా తీవ్రంగా సహాయ చర్యలు చేపడుతూ ఉంది. అదేవిధంగా గుంటూరు పశ్చిమ నుంచే చాలా వరకు ఆహారం తరలి వెళ్తూ ఉంది అక్కడ సహాయార్థం కోసం. అయితే హాస్యాస్పదంగా ఈరోజు ఆకలి చావులతో చచ్చిపోతున్నారు అని సాక్షి పేపర్ల నిండా వేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి సహాయం లేదు అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. వాటన్నిటికీ ధీటుగా ఈరోజు ఒక్క పశ్చిమ నియోజకవర్గం నుంచే ఎన్నో రకాల సంస్థలు అలాగే ట్రస్టులు కొన్ని వేల తరబడి ఆహార పదార్థాలని పంపిస్తూ ఉన్నారు. అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది విజయవాడకి ఆహారం అక్కడికి పంపిస్తూ ఉన్నారో మనం చెప్పుకోదగ్గ విషయము. అక్కడికి వెళ్ళి స్థితిగతుల్ని పరిశీలించి నిజంగా ఇబ్బంది పడుతున్న ప్రజల్ని మనం మాట్లాడితే వారికి చాలా క్లియర్గా చెప్తారు. అలాంటిది దూరంగా ఉండి కనీసం దగ్గర కూడా వెళ్లకుండా విమర్శించే వ్యక్తుల్ని మనం తీవ్రంగా ఖండించాల్సిన విషయం కూడా ఉంది ఈరోజు. కాబట్టి వీరందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇంకా మరిన్ని సహాయ చర్యలు ఇంకా ఏదైనా కావాలన్నా కూడా మేము ఎప్పుడూ ముందుంటాము. ప్రజాప్రతినిధులందరూ కూడా సహాయార్థం ముందుంటారు. ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు యాజమాన్యాలు ఎప్పుడూ రెడీగా ఉన్నారు సేవా కార్యక్రమాలకి. కాబట్టి ప్రజలందరూ భయాందోళన పడాల్సిన అవసరం లేదు. వారికి ఇప్పటికే ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ని వాళ్ళు వాడుకొని ఇంకేదైనా అవసరార్థాలు ఉన్నా కూడా వారు తెలియపరచాల్సిందిగా మా ప్రతినిధుల్ని లేదంటే ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాను. తిరుపతి జిల్లా సత్యవేడ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబుకి ఓ మహిళ లేఖ రాశారు. ఎమ్మెల్యే వేధింపుల్ని పెన్ కెమెరాలు రికార్డు చేసినట్లు ఆమె తెలిపారు. రాత్రి వేళలో మెసేజ్లు పంపి వేధించారని లేఖలో పేర్కొన్నారు. తిరుపతిలోని భీమాస ప్యారడైజ్ హోటల్ కి పిలిపించి వేధించారని ఆరోపించారు. ఈ ఘటనని టీడీపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఎమ్మెల్యే ఆదిమూలంని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. దీనిపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉండింది. ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని, నీ భర్తని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమాస్ ప్యారడైస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను. నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది. అది గుర్తించిన నా భర్త ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం, నన్ను బెదిరించడం చాలా చేశాడు. చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు జరిగిన బాధని నేను ఆయనతో వివరించినప్పుడు నా భర్త ఇలానే నీకే జరిగిందా, చాలామందికి జరిగిందా అన్నప్పుడు చాలా మహిళలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇందులో, మహిళలు చాలామంది బలైపోతున్నారు చెప్పినప్పుడు ఆయన సూచించాడు నన్ను చాలామంది మహిళల్ని కాపాడుకొని మనం బ్రతకాలి, మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగిన తర్వాత ఆగస్టు 10వ తారీఖు భీమాస్ ప్యారడైస్కు 1:30 వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకొని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది. అటు తర్వాత నేను
మంగళగిరి పార్టీ ఆఫీస్ గారికి, పెద్దబాబు గారికి, చిన్నబాబు గారికి ఇద్దరికి నేను తెలియజేయడం జరిగింది. విజయవాడ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరొకసారి పర్యటించారు. ఎనికేపాడు వద్ద ఏలూరు కాల్వ దాటి బుడమేరు ముంపు ప్రాంతాలని ఆయన పరిశీలించారు. బల్లకట్టుపై వెళ్లి ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. గండ్లు పడిన ప్రాంతాల్లో పనులపై అధికారులతో ఆయన చర్చించారు. దెబ్బతిన్న పంటల వివరాల్ని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కేసరపల్లి వద్ద బుడమేరు కాల్వపై వరద ఉధృతిని సీఎం పరిశీలించారు. విజయవాడకు ఇలాంటి విపత్తు మళ్లీ రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. బుడమేరులో వరద తగ్గినందున బాధ్యతగా పనిచేయాలని అన్నారు. బుడమేరు కాల్వ ప్రక్షాళన చేపడతామని, గతంలోనే ఈ కాల్వ ఆధునీకరణకి నిధులు కూడా కేటాయించినట్లు చెప్పారు. ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకి మరమ్మతులు చేస్తున్నారు. నిపుణుల పర్యవేక్షణలో పనులు సాగుతూ ఉన్నాయి. బ్యారేజీ 67, 68, 69 నెంబర్ గేట్లకి మరమ్మతులు చేస్తున్నారు. ఇటీవల బ్యారేజీ 69వ గేటు వద్ద పడవ ఢీకొని కౌంటర్ వెయిట్ దెబ్బతిన్నది. ఇంజనీరింగ్ నిపుణుడు, జలవనరుల శాఖ సలహాదారు కన్నే నాయుడు పర్యవేక్షణలో బెకెం ఇన్ఫ్రా సంస్థ సిబ్బంది పనులు చేపట్టింది. ఇటీవల ప్రకాశం బ్యారేజీకి చేరిన వరద ఉధృతికి 4 పడవలు వచ్చి అడ్డు తగిలిన విషయం తెలిసిందే. దానిలో ఒకటి కౌంటర్ వెయిట్ ను ఢీకొనటంతో విరిగిపోయింది. 67, 68, 69 గేట్లకి 2 బోట్లు అడ్డుగా ఉండటంతో ఆ గేట్ల నుంచి దిగువకు నీటి ప్రవాహం సక్రమంగా లేదు. బ్యారేజీలో ఇరుక్కున్న పడవల్ని బెకెం ఇన్ఫ్రా సంస్థ సిబ్బంది తొలగిస్తోంది. తొలుత 67, 69 గేట్లు మూసి ఆ తర్వాత పడవల్ని తొలగించనున్నారు. 7 రోజుల్లో బ్యారేజీ గేట్ల ఏర్పాటు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుడమేరు వాగుపై అవగాహన లేమితో మాట్లాడుతూ అపహాస్య పాలవుతున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ఎద్దేవా చేశారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ అవాస్తవాలు మాట్లాడటం సరికాదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో వరద బాధితులకి అందించే సహాయక కార్యక్రమాలని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద హోటల్స్ అండ్ ఎలైడ్ ఇన్స్టిట్యూషన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం విజయవాడకు వెళ్తున్న ఆహార పంపిణీ వాహనానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ పచ్చ జెండా ఊపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. హోటల్స్ అండ్ ఎలైడ్ ఇన్స్టిట్యూషన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో 7,000 బ్రెడ్లు, 5,000 వాటర్ బాటిళ్లు వరద బాధితులకి అందజేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మౌర్య సుబ్రహ్మణ్యం, నగర అధ్యక్షులు సాంబశివరావు, కార్యదర్శి అర్చిడ్ వంశీకృష్ణ, మానస కిరణ్, మౌర్య ప్రతాప్, సిద్ధార్థ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విపత్తు కారణంగా విజయవాడ నగరం అంతా జల దిగ్బంధమైంది. ఈ దిగ్బంధం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికార యంత్రాంగం కానీ, ప్రజలు కానీ అత్యధికంగా సేవ చేస్తున్న 24 గంటలు సేవ చేస్తున్నారు. అందులో భాగంగానే మా గుంటూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ రోజు రెగ్యులర్గానే ఈ 2-3 రోజుల నుంచి బ్రెడ్లు, వాటర్ బాటిల్స్ సప్లై చేస్తూ ఉన్నాము. ఇదే విధంగా ఎప్పుడు ఏ అవసరం, ప్రజలకు ఏ అవసరమైన హోటల్స్ అసోసియేషన్ అనేది మీకు అందుబాటులో మీ సహాయంతో ముందుకు వస్తామని చెప్పి మనవి చేసుకోండి. 4 రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాలకు విజయవాడ ప్రాంతంలో అనేక ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అసోసియేషన్స్, అలాగే నాయకులు, అలాగే మేధావులు పెద్ద ఎత్తున ముందుకొచ్చి ప్రజలు సేవా కార్యక్రమంలో, సహాయ చర్యల్లో పాల్గొనుకుంటున్నటువంటి పరిస్థితులు. గుంటూరు నగరంలో కూడా ఆంధ్ర క్యాటరింగ్ అసోసియేషన్ వాళ్ళు విరివిరిగా 2 రోజుల ముందు దాదాపు 50,000 వాటర్ బాటిల్స్ సప్లై చేయడం, మరొకసారి ఈరోజు దాదాపు 7,000 బ్రెడ్స్తో పాటు ఒక 5,000 వాటర్ బాటిల్స్ని కూడా అందించడం జరుగుతూ ఉంది. గుంటూరు డిస్ట్రిక్ట్ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కూడా దాదాపు 7,000 బ్రెడ్స్తో పాటు 5,000 వాటర్ బాటిల్స్ని
పెద్ద ఎత్తున విజయవాడకు తరలించినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా విజయవాడలో ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితులు కనిపిస్తామని అనేక సహాయ చర్యలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడే బస చేసి ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షిస్తూ నిత్యం నాయకుల్ని అలాగే ప్రజలను కూడా మీరందరూ కూడా సహాయ చర్యలు పాల్గొనండి అని చెప్పి అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ తాను సైతం రోడ్ల మీద నీట మునిగినటువంటి ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులున్నాయి. అయినప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పులివెందుల శాసనసభ్యులు నిన్న విజయవాడ నగరానికి విచ్చేసి ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మొన్న వచ్చినప్పుడేమో బుడమేరు గేట్లు ఎత్తేసారన్నాడు, నిన్న బుడమేరు నది అంటున్నాడు. ఇది చాలా అవమానంగా ఉంది. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఎవరో ఇచ్చినటువంటి పనికిమాలిన స్క్రిప్ట్ పెట్టుకొని మాట్లాడడం, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధంగా మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎటు పోయినా కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితుల నుంచినా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఎటువంటి గట్టు పరిస్థితులు కూడా. గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకే టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గుంటూరులోని వైసీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేయడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ అధినేతను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు జగన్ ను అభిమానించే కార్యకర్తలు ఆగ్రహించి దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అయితే కేసులకు భయపడి ఎవరు రాష్ట్రం విడిచి పారిపోలేదని వెల్లడించారు. వైసీపీ నేతలు ఎలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడలేదని అన్నారు. అరెస్టు చేయాలని టీడీపీ చూస్తుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించే పనిలో వైసీపీ ఉందని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. అయితే అధికారులు దారి తప్పినందునే సమాజంలో ఇలాంటి పరిణామాలు దాపరిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. That constitution has given a provision under CRPC. ఎవరైనా కానీ కేసు పెట్టిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ రోజున హైకోర్టు రిజెక్ట్ చేసింది. దే కెన్ అప్రోచ్ సుప్రీంకోర్టు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కేసులో ఇరికించబడినటువంటి ముద్దాయిలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అంతేగాని పారిపోయటం, డిపోర్టేషను, ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు కాదు వీళ్ళు. ఈ దేశం సిగ్గుతో తల వంచుకోవాల్సిన వాళ్ళు విజయమాల్య లాంటి. అంతేగాని ఈ రోజున మా అధినాయకుడిని అంత మాట అన్న తర్వాత దాని రిపకర్షన్స్ అంటే దాని యొక్క ప్రతిగా ఏమి చేస్తారనేటువంటిది మన చేతిలో ఉండదు. ఈ రోజున రెడ్ బుక్ ద్వారా నారా లోకేష్ గారు ఏమైతే చేస్తున్నారో రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అట్లాగే అదే పారుగా ఉండదు కదా. సమానంగా ఏముంటుంది రిటాలియేషన్. దానికి తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, సమానంగా ఉండొచ్చు. అంతేగాని ఈ రోజున వాళ్ళు 438 వైపు చూస్తున్నారు, వీళ్ళు ఏమైనా అరెస్ట్ చేసి జైలు పంపించాలని చూస్తున్నారు. వీళ్ళిద్దరిలో సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చూద్దాం. అంతేగాని పారిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే చేసిన తర్వాత అప్పటి గారు గుంటూరులో చాలా రోజులు ఉన్నారు. అందుకని వాళ్ళకున్న అంశాన్ని వాళ్ళు పరిశీలించుకుంటారు. పారిపోవడం అనేది. నెక్స్ట్, ప్రతి అంశాన్ని వైసీపీ బురద రాజకీయం చేస్తుందని మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. 75 సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు వరద ప్రాంతాల్లో మోకాలు లోతు నీళ్లలో నడుస్తూ స్వయంగా బాధితులకి అందుతున్న సహాయక చర్యల్ని పర్యవేక్షించడం గొప్ప విషయమని తెలిపారు. విజయవాడకు ఎప్పటికైనా బుడమేరు దుఃఖదాయిని అని పేర్కొన్నారు. గురువారం గుంటూరు అరండల్పేట 12వ లైన్లోని అమరావతి బుక్ హౌస్ లో గురు పూజోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి డొక్క మాణిక్యవరప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వరదల నేపథ్యంలో అమరావతి రాజధానిపై వైసీపీ విషం చిమ్ముతుందని అన్నారు. బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడ ప్రజలకి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వానికి సూచించారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనకి ప్రధాన సూత్రధారి మాస్టర్ బ్రెయిన్ సజ్జల రామకృష్ణారెడ్డి అని అరెస్టు చేయాలని అన్నారు. పాత్రధారైన నందిగం సురేష్ కేవలం ఒక సాధనం మాత్రమేనని అన్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే మాజీ మంత్రి అనుచరుడు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఎస్సీ వర్గానికి చెందిన నందిగం సురేష్ అరెస్టు జరిగిందని ఆరోపించారు. అదేవిధంగా 74 ఏళ్ళు 75 ఏళ్ళు వయసున్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి నీళ్లలో దిగి అంతా బాధితులందరినీ పరామర్శిస్తూ యంత్రాంగాన్ని అంతా పురికొల్పుతూ సేవా కార్యక్రమాల్లో ముమ్మరంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే దాన్ని ప్రోత్సహిస్తూ ఇంకా ఏ విధంగా చేయాలి, పలానా దగ్గర బాధితులు ఉన్నారు, పలానా దగ్గర ఈ అవసరం ఉంది ప్రభుత్వానికి అనే సలహాలు సంప్రదింపులు చేయకుండా కేవలం ఒక ఫోటో సెషన్ లాగా వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని నిందించడం అనేది ఎంత అమానీకరణమో
ఒకసారి ఆలోచించమని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరన్నా అలా చేస్తారా? విక్టిమ్స్ దగ్గర, బాధితుల దగ్గర, ఒక కష్టాల్లో ఉన్న ప్రజానీకాన్ని దగ్గర వెళ్ళి నువ్వు రాజకీయాల్లో ప్రయోజనాలు ఆశిస్తావా? నువ్వు ఎంత దుర్మార్గపు ఆలోచన ఇది. ఏం చేయాలి? నువ్వు బాధ్యత వ్యక్తిగా పలానా దగ్గర బాధితులు ఉన్నారు, పలానా దగ్గర విక్టిమ్స్ ఉన్నారు, పలానికి దగ్గర గండి పూడ్చాలి, పలానా దగ్గర నీళ్ళలో పడవ కావాలి, లేదా పలానా దగ్గర మెడిసిన్స్ కావాలి, పలానా దగ్గర ఆహారం కావాలని అలాంటి సలహాలు సంప్రదింపులు నీ పార్టీ పరంగా చేసే విధంగా వాళ్ళు పురికొల్పకుండా కేవలం జరిగింది, విపత్తు వచ్చింది, అది ఎవరి చేతిలో ఉండదు. విపత్తు రాగానే ఆ విపత్తులో దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పి నిందించడం నీకు అసలు కనీసం మానవత్వం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అమరావతికి బుడమేరుకి ఏం సంబంధం నాకు అర్థం కాదు. అమరావతిలో మీకు ఇప్పుడు సోకాల్డ్ విలేజెస్ ఉన్నాయి, అమరావతి విలేజెస్ క్రీస్తు పూర్వం ఉన్నాయండి, ఇప్పుడున్న విలేజెస్ కాదు. ఆయనకు తెలియదేమో, జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ పార్టీ వాళ్ళకి చరిత్ర తెలియదు, సంస్కృతి తెలియదు వాళ్ళకి. ఉన్న విలేజెస్ ఉద్దండరాయపాలెం క్రీస్తు పూర్వం నుంచి ఉంది, అమరావతి క్రీస్తు పూర్వం ఉంది. వెంకటపాలెం కృష్ణదేవరాయల టైంలో వెంకటపాలెం వచ్చాడు, కృష్ణదేవరాయలు ఆయన సైన్యం అంతా వచ్చింది. ఉద్దండరాయపాలెం, వెంకటపాలెం, రాయపూడి ఈ ప్రాంతాలకి శ్రీకృష్ణదేవరాయల టైంలోనే సైన్యాలు వచ్చాయి, వాళ్ళ సైన్యాలు వచ్చాయి. అండ్ అప్పటికే గ్రామాలు ఉన్నాయి కదా, అంటే నదిలో కొట్టుకుపోతాయి అట్లా. అందువల్ల ఎంత బుడమేరు ఎప్పటి నుంచి ఉంది? ప్రపంచం పుట్టిన దగ్గర నుంచి, భూమి పుట్టిన దగ్గర నుంచి బుడమేరు ఉంది. బుడమేరు అనేది విజయవాడ దుఃఖదాయని. విజయవాడకి ఎప్పటికైనా బుడమేరు నుంచి ప్రమాదం ఉంటుంది. అది రేరెస్ట్గా మొన్న వచ్చిన దానివల్ల విపత్తు వచ్చింది. ఆ విపత్తు వలన హెవీ వాటర్ రావటం, ఖమ్మం జిల్లాలో ఒకేసారి పెద్ద వర్షాలు రావటం, ఆ వర్షాలు ఎన్నో వేల క్యూసిక్ నీళ్లు ఖమ్మం జిల్లాలో చాలామంది చనిపోయారు. ఖమ్మం జిల్లాలో చాలామంది. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగురు వేణుగోపాల్ రెడ్డి, వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఇతర వైసీపీ నేతలు పాల్గొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రోజుకి 18 గంటల పాటు కష్టపడే వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి అని ఈ సందర్భంగా మోదుగురు వేణుగోపాల్ రెడ్డి, మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయన జీవితాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. సమాజంలో అత్యంత పవిత్రమైన, గౌరవప్రదమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని వారు పేర్కొన్నారు. ఆర్సిపి కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి మరి మాజీ పార్లమెంట్ సభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ఏఎస్సీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ కోలెం ముత్యం గారు అతిథులుగా హాజరవటం, అదేవిధంగా సన్మాన గ్రహీతలను సత్కరించడం చాలా సంతోషదాయకం. ఇక్కడ ఒక ఉపాధ్యాయుడిగా నేను కూడా ఒక రిటైర్డ్ అధ్యాపకుడిని. నా జీవనం మొత్తం కూడా విద్యార్థులతో మమేకమైనటువంటి పరిస్థితి. ఉపాధ్యాయుడికి ఉండేటటువంటి ఆనర్ ఎటువంటిదంటే, ఒక పూర్వ విద్యార్థి కలిసినప్పుడు ఆ పూర్వ విద్యార్థి ఉపాధ్యాయుడి గురించి మాట్లాడినటువంటి అతను చూపించేటటువంటి కృతజ్ఞత అనేది అనేక అనుభవాలను మేము చూడటం జరిగింది. ఒకసారి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నేను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.